పాకిస్తాన్ పౌరులు, ఆ దేశ నేతలు, అదేవిధంగా ఆర్మీ చీఫ్, చివరికి ప్రధానమంత్రి చేసే కొన్ని పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. ఇది పాకిస్తాన్కి అలవాటే, నవ్వు తెప్పించడం, నవ్వులు పోలవడం అనేది. ఇదేందుకు ఇప్పుడు చెప్పవలసి వచ్చిందంటే, ప్రస్తుతం ఇస్లామాబాద్ లో పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా ఒక సంఘటన జరిగింది. స్పీకర్ అయాజ్ సాదిక్ కు సభలో 5,000 పాకిస్తాన్ రూపాయలు కరెన్సీ నోట్లు దొరికాయి. అంటే ఒక్కొక్క నోటు 5,000, అవి మొత్తం 10 నోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి అవి 50,000 రూపాయలు ఉంటే, అవి మన భారతదేశంలో అయితే 16,500 రూపాయల వరకు ఉంటుంది. అయితే మొత్తానికి 10 నోట్లేమో ఆయనకి దొరికాయి. అయితే మొత్తానికి ఆ స్పీకర్ కి 10 నోట్లు అయితే ఫ్లోర్ కింద దొరికాయి. అతను ఆ నోట్లను తన చేతితో పట్టుకుని అవి ఎవరివి అంటూ స్పీకర్ అయాజ్ సాదిక్ అక్కడ ఉన్న ఎంపీలని అడగగా, వెంటనే 10 నుంచి 15 మంది ఎంపీలు వెంటనే చేతులు పైకెత్తి అవి మావే అంటూ చెప్పారు. అది చూసి స్పీకర్ అయాజ్ సాదిక్ షాక్ అయ్యారు. ఇవి 10 నోట్లో ఉంటే 12 మంది యజమానులు ఉన్నారంటూ కామెడీ చేస్తే అక్కడ సభ అంతా ఒక్కసారి అందరూ నవ్వుకున్నారు. అదే విధంగా నవ్వులు పోలయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అక్కడ నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నెటిజన్లు విమర్శలు ఏ విధంగా ఉన్నాయంటే, అత్యధిక జీతాలు, అన్ని సౌకర్యాలు పొందుతున్న ఎంపీలు ఇలాంటి చిన్న మొత్తానికి అబద్ధాలు చెప్పడంపై పాకిస్తాన్ ప్రజలు విమర్శలకు తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఆ డబ్బులు ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ అయిన మహమ్మద్ ఇక్బాల్ అఫ్రీద్కి చెందినవని తేలడంతో ఆ తర్వాత ఆయనకి ఆ డబ్బులు ఇవ్వడం జరిగింది. అంటే చట్టసభలో ప్రజలకు న్యాయం చేయవలసిన ఎంపీలే డబ్బులు ఎవరివి అంటే నావి అని చేయిల పైకెత్తిన వ్యక్తులు ఇంకా ఆ దేశాన్ని ఏం పరిపాలిస్తారు? ఆ దేశాన్ని దోచుకోవడానికే ఉన్నారని ఇప్పుడైతే నెటిజన్లు అక్కడ విమర్శలు చేస్తున్నారు. ఈ వీడియోతో పాకిస్తాన్ పరువు మొత్తం పోయింది.